Hi dear students, good morning all of you. I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, Tally with GST. టాలీ మీ టాపిక్ వచ్చేసరికి మీ పేపర్ వచ్చేసరికి టాలీ. దాంట్లో ఫస్ట్ వన్ మనం సిలబస్ గురించి చెప్పుకుందాం. సిలబస్ వచ్చేసరికి మీకు 5 యూనిట్స్ ఉంటుంది. 100 మార్క్స్ పేపర్ టాలీ అనేది. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్. టాలీలో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ VAT GST tallies sustained under GST impact from GST components of GST recreations benefits of GST అని కూడా చెప్పచ్చు. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ GST అని చెప్తున్నాడు. టాలీ సబ్స్టైన్డ్ under GST impact from GST components of GST recreation benefits కూడా ఉండడం జరుగుతుంది. అంటే GST టాలీ విత్ GST అంటే ప్రతి దాని మీద కూడా GST అనేది పడడం జరుగుతుంది. ఓకే, సెకండ్ యూనిట్లో సిలబస్ వచ్చేసరికి GST ట్రాన్సాక్షన్స్. సెకండ్ యూనిట్లో వచ్చేసరికి GST ట్రాన్సాక్షన్స్ అనేవి ఏంటంటే GST రేట్స్, అలాగే లెడ్జర్స్ క్రియేషన్స్, సింగిల్ మల్టిపుల్ లెడ్జర్స్, GST రేట్స్, అలాగే లెడ్జర్స్ క్రియేషన్స్, single and multiple ledgers, or trying ledgers, confer of ledgers, GST rate allocation to stock. ఇక్కడ కన్ఫిగర్ ఆఫ్ లెడ్జర్స్, GST రేట్ అలోకేషన్ టు స్టాక్ అని కూడా చెప్పచ్చు. సెకండ్ యూనిట్ సిలబస్ వచ్చేసరికి మరి థర్డ్ యూనిట్ వచ్చేసరికి GST ఇన్వాయిస్. సెకండ్ యూనిట్లో ట్రాన్సాక్షన్స్, ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్, థర్డ్ యూనిట్లో వచ్చేసరికి GST ఇన్వాయిస్ అంటే ఏంటంటే క్రియేటింగ్ న్యూ ఆర్డర్, customizing the existing order, types with applicable GST rates, alteration of orders, delegations of orders, input tax, credit on purchases vouchers. వోచర్స్ అంటే ఏంటంటే మీకు చెప్పుకున్నాం. అలాగే మనం థర్డ్ ఇయర్లోనే మీకు పేపర్ వచ్చేసరికి ఆడిటింగ్ పేపర్లో వోచర్ గురించి, రొటీన్ చెక్కింగ్ గురించి, అలాగే శోధన గురించి కూడా మనం చెప్పుకున్నాం. రొటీన్ చెక్కింగ్ అంటే ఏంటంటే ఏదైనా వ్యవహారాలను రికార్డ్ చేయడం, అంటే తప్పు కూడికలు కావచ్చు, యాడింగ్ కావచ్చు, ఆర్ లెస్సింగ్ కావచ్చు, అది సక్రమంగా రికార్డ్ అయిందో లేదో, కరెక్ట్గా నమోదు చేస్తున్నారో లేదో, తీసివేస్తున్నారో లేదో అని చెక్ చేసేదాన్ని రొటీన్ చెక్కింగ్ అంటాం. వోచర్ అనేది ఏంటంటే పత్రసహిత సాక్ష్యాధారం ఉన్నటువంటి వోచర్ అంటాం. అంటే సాక్ష్యాధారం ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని
వాచింగ్ అంటాం. శోధన అనేది ఏంటంటే ప్రతి వ్యవహారము కూడా సక్రమంగా జరుగుతున్నది లేనిది సరి చూడడాన్ని శోధన అంటే రీసెర్చ్ అనాలిసిస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి వోచర్ అంటే ఇక్కడ థర్డ్ యూనిట్లో ఏమడుగుతున్నాడంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ పర్చేజెస్ వోచర్స్ గురించి అడగడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ రిటర్న్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్ అంటే రెగ్యులర్ మంత్లీ బిల్స్ ఏవైతే ఉంటాయో బిల్లింగ్, అలాగే రెగ్యులర్ మంత్లీ బిల్లింగ్, రిటర్న్స్, కాంపన్సేషన్, అలాగే క్వైట్లీ ఫీలింగ్ రిటర్న్. ఫెల్లింగ్ అంటే ఫెయిల్ అయినవి ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ అనేవి జనరేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ జిఎస్టీ R1, జిఎస్టీ R2, ఫ్రమ్ జిఎస్టీ R3. ఇక్కడ ఒక్కొక్క రిటర్న్ అనేది దీనికి ఇక్కడ మనం చూస్తున్నాం. జిఎస్టీ R1 అని చెప్పేసి, జిఎస్టీ R2 అని చెప్పేసి, ఫ్రమ్ జిఎస్టీ 3 అని, జిఎస్టీ R3 అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫోర్త్ యూనిట్ అంటే జిఎస్టీ యొక్క రిటర్న్స్ గురించి రావాల్సిన గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే పేమెంట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ ఆన్లైన్. ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే పేమెంట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ ఆన్లైన్ అంటే రిజర్వ్ ఛార్జ్ మెషినిజం రికార్డ్స్ టు ది మెయింటైన్డ్. ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ ఏం చెప్తుందంటే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, పేమెంట్ చేయవలసినవి ఏవైతే ఉంటాయో, పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ ఆన్లైన్ ద్వారా ఈ రిజర్వ్స్ అనేవి, ఈ ఫండ్స్ అనేవి రిజర్వ్స్ మీద ఛార్జ్ చేయడం కానీ, మెషినిజం రికార్డ్స్, అలాగే టు ది మెయింటెనెన్స్ చేయవలసిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ఓవరాల్గా ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఉండడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ ట్రాన్స్లేషన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ ఇన్వాయిస్ ఉంటుంది. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి పేమెంట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ ఆన్లైన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ జిఎస్టీ ఆర్ హిస్టరీ. వాట్ ఈజ్ జిఎస్టీ ఆర్ హిస్టరీ అనేది ఏంటంటే జిఎస్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బడ్జెట్. అంటే జిఎస్టీ అనేది ఏంటంటే బడ్జెట్ అని చెప్పచ్చు. బడ్జెట్ క్యాలిక్యులేషన్ గురించి తెలియజేస్తుంది జిఎస్టీ అనేది. జిఎస్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బడ్జెట్స్ ట్యాక్స్ reform in the history of country. After independence there are different GST models available. ఇక్కడ జిఎస్టీ అనేది వన్ ఆఫ్ ది బడ్జెట్ అనేది ట్యాక్స్ రిఫార్మ్ అంటే ట్యాక్స్ని రిఫార్మ్ చేసేది. ట్యాక్స్ రూపంలో ప్రతి దాని మీద జిఎస్టీ అనేది వసూలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి దాని మీద జిఎస్టీ అనేది రూపాయలు, లేకపోతే ప్రతి దాని మీద జిఎస్టీ అనేది సెపరేట్గా వేయడం అనేది జరుగుతుంది. అంటే సర్వీస్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. గూడ్స్ ఫర్ సర్వీస్ ట్యాక్స్ అని కూడా అనొచ్చు. ఈ సర్వీస్ ట్యాక్స్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ, ఏ కంట్రీలో అయినా సరే జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ జిఎస్టీ మోడల్స్ అవైలబుల్. అంటే వివిధ రకాలైన జిఎస్టీస్ అనేవి రావడం అనేది జరిగింది. వివిధ రకాలైన జిఎస్టీస్ని తీసుకురావడం అనేది అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ under the model adopt by India is known as dual GST model. ఇక్కడ
మోడల్స్ ఆఫ్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆల్ అంటే మొత్తం ఓవరాల్గా ద వరల్డ్ వైజ్ చూస్తే అండర్ ది మోడల్ అడాప్ట్ బై ఇండియా, అంటే ప్రతి ఇండియా అనేది అడాప్ట్ అయిపోయి ఉంది, అంటే అటాచ్ అయి ఉంది. ఈజ్ నౌన్ యాజ్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. ఈజ్ ఎ నౌన్ యాజ్ డ్యూయల్ జిఎస్టీ మోడల్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అండ్ ఇండియన్ కన్సిస్టేషన్స్ and Indian constitutions does not allow implement GST. does not allow అసలు దాన్ని అలౌ చేయలేదు, కానీ ఇంప్లిమెంట్ జిఎస్టీ యాక్ట్ వచ్చేసరికి there was need for amendment of constitutions of India 122 అమెండ్మెంట్ బిల్ అనేది 2014లో రావడం జరిగింది. ఇక్కడ అండ్ ఇండియా కాన్స్టిట్యూషన్స్ డస్ నాట్ అలౌ అంటే అలౌ చేయడానికి అవకాశం లేదు, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జిఎస్టీ యాక్ట్ వాజ్ నీడ్ ఫర్ అమెండ్మెంట్ ఫర్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా 122 అమెండ్ బిల్స్ 2014 అని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ మెయింటైనింగ్ ఆఫ్ జిఎస్టీ అనేది ఏంటంటే జిఎస్టీ యొక్క మీనింగ్ ఏంటంటే జిఎస్టీ ఈజ్ ద ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ద ట్యాక్స్ అని చెప్పచ్చు. జిఎస్టీ ఈజ్ ద ట్యాక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఏంటంటే ప్రొడక్ట్స్ సంబంధించి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ అనేది ఇంపాక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి దాని మీద ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. విత్ కంపేర్ హెన్స్ కాన్స్టిట్యూషన్ China set off benefits from the producers point and services providers point up to the retail level. GST is a comparison to indirect tax, which is to be levied now the manufacture sales and consideration of goods and services. It is applicable to the whole of India. This is tax will replace now the central state government taxes. The central government state taxes GST at each stage of sale. GST at each stage of sale or purchases of goods and services throughout India based on the input tax credit method. ఇక్కడ ఏంటంటే జిఎస్టీ ట్యాక్స్ అనేది ప్రతి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద విధించడం జరుగుతుంది. కంపారిజన్ ఇన్ కన్స్టిట్యూషన్స్ అంటే కంటిన్యూస్ చైనా సెట్ ఆఫ్ బెనిఫిట్స్ మాట, చాలా సెట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి అడ్వాంటేజెస్ అనేవి పొందడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పాయింట్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ ది రిటైలర్స్ ఎవరైతే ఉంటారో ఈ రిటైలర్స్ లెవెల్స్ని జిఎస్టీ ఈజ్ ఏ కంపారిజన్ టు
ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ప్రాసెస్ అంటే పరోక్షంగా ఈ ట్యాక్స్ అనేది విచ్ ఈజ్ టు బి లివ్డ్ నో ది మ్యానుఫ్యాక్చర్ సేల్స్. ఈ మ్యానుఫ్యాక్చర్ సేల్స్ ఏవైతే ఉంటాయో కన్సిడరేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఫినిష్ అయిన గూడ్స్ ఏవైతే ఉంటాయో ఫినిషింగ్ గూడ్స్ అని కూడా చెప్పచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్లో ఫినిషింగ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫినిషింగ్ గూడ్స్ మీద సర్వీస్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఫినిషింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇట్ ఈజ్ అప్లికేబుల్ టు ది whole of India. This is tax will be replaced on the central and state government taxes GST at each stage of sales or purchases goods and services taught India based on the input tax credit method. The main aim in introducing GST, the main aim ఏంటంటే దాని యొక్క ధ్యేయం ఏంటంటే the main aim in introducing GST is establish all indirect taxes. To establish all indirect పరోక్షంగా ట్యాక్సెస్ అనేది ఈ ఫ్రాన్స్ వాజ్ ది ఫస్ట్ కంట్రీ. ఫ్రాన్స్ వాజ్ ది first country to implement GST in the year 1954. France was the first country implementation అంటే ఫ్రాన్స్లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ ఫ్రాన్స్ కంట్రీ అనేది ఈ ఫ్రాన్స్ దేశం అనేది ద ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ గుండగా ఇంప్లిమెంటేషన్ అనేది జిఎస్టీ ఇంది ద ఇయర్ వచ్చేసరికి 1954లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది ఫ్రాన్స్లో వచ్చేసరికి. ఇండియా ది జిఎస్టీ 2017 July implemented the slogan of GST is now one nation one tax. ఇక్కడ ఇండియా ద జిఎస్టీ 2017లో జూలైలో ఇంప్లిమెంటెడ్. ఇక్కడ ఎప్పుడు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే జూలైలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. 2017 జూలైలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి జిఎస్టీ ఈజ్ వన్ నేషన్ అంటే జాతీయంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ఏం చెప్పడం జరుగుతుందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ VAT GST అంటే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ VAT అండ్ GST అనేది ఏంటంటే ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రిమైన్ ఇన్ ఇండియా యాజ్ undergone many changes in the first few directors. Introduction one of the VAT in 2005, the roll out of the GST in 2017. VAT is the one of the major reform in taxation system. It standard for value added tax on GST. is standard for goods and services tax. The following sum of differences between VAT and GST. Following sum of differences between VAT and GST. Basis ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి వ్యాట్కి జిఎస్టీకి డిఫరెన్సెస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ స్కోప్ ఏంటంటే వ్యాట్ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ గూడ్స్. వ్యాట్ వచ్చేసరికి స్కోప్ వచ్చేసరికి వ్యాట్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ వన్ గూడ్స్. ఇక్కడ జిఎస్టీ వచ్చేసరికి జిఎస్టీ ఈజ్ అప్లికేబుల్ ఆన్ బోత్ గూడ్స్
యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. ఇక్కడ జిఎస్టీ అంటే గూడ్స్ ఫర్ సర్వీస్ ట్యాక్స్ అని కూడా చెప్పచ్చు. ఈ జిఎస్టీ ఈజ్ అప్లికేబుల్ ఆన్ both goods as well as services. Second one, jurisdiction. VAT was imposed only upon the goods sold within protected state, intergovernment, interstate and transactions were not covered under the VAT. ఇక్కడ VAT was imposed only. ఇక్కడ VAT was imposed only upon the goods sold within a particular state, interstate transactions were not covered under the VAT. But GST is applications అలాగే transactions within a states as well as ఈ transactions across the state borders also. GST is applications, transactions కావచ్చు within a state as well as transactions across the state border also. But next one, third one వచ్చేసరికి tax abeliement. Tax able events is sale of goods. Tax able event ఈజ్ సేల్ ఆఫ్ గూడ్స్ అనేవి వ్యాట్లో వచ్చేసరికి. మరి జిఎస్టీలో వచ్చేసరికి ట్యాక్సబుల్ ఈవెంట్స్ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్. జిఎస్టీలో వచ్చేసరికి ట్యాక్సబుల్ ఈవెంట్స్ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. ఇట్ partly elements of cascading effects like a GST. Taxable events is supply of goods. As credit is not available for central sales taxes on excessive duty. GST, it eliminates cascading effects as seamless credit is available. ట్యాక్స్ కలెక్షన్ అనేది వ్యాట్లో వచ్చేసరికి ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ గెట్స్ ద హోల్ షేర్ ఆఫ్ ది ట్యాక్స్. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ గెట్స్ ద హోల్ షేర్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అని చెప్పచ్చు వ్యాట్లో. మరి జిఎస్టీ వచ్చేసరికి జిఎస్టీ ఈజ్ కలెక్టెడ్ అండర్ జిఎస్టీ some amount is shared by center and state. VAT, input credit. VAT liability is calculated by deducting input VAT on goods purchased and from output VAT on goods sold. But GST is applicable on goods as well as services provided. GST వచ్చేసరికి GST applicable on goods as well as సర్వీస్ కూడా చేసి ప్రొవైడ్ చేయడం అనేది ప్రొవైడ్ అని కూడా చెప్పచ్చు. అంటే జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది కూడా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఈ గూడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో సరుకుల స్టాక్ అనేది ఏవైతే ఉంటుందో దాన్ని సర్వీస్ చేయడం అలాగే ప్రొవైడ్ చేయడం కూడా చేస్తుంది.
వ్యాట్ వచ్చేసి ఓన్లీ లయబిలిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై జుడికేషన్స్ ఇన్పుట్ వ్యాట్ అనేది ఆన్ గూడ్స్ పర్చేజ్డ్ అండ్ ఫ్రమ్ అవుట్పుట్ వ్యాట్ ఆన్ గూడ్స్ ఓన్లీ సోల్డ్. రిజిస్ట్రేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ద ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనేది టైం, ట్యాక్స్ అనేది ఏంటంటే ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్డ్ ఆన్ రిజిస్ట్రేషన్ అని కూడా చెప్పచ్చు. అలాగే జిఎస్టీ వచ్చేసరికి పాన్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ బేస్డ్ ఆన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ వ్యాట్ వచ్చేసరికి వ్యాట్లో ఏం చెప్తుందంటే ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ బేస్డ్ ఆన్ రిజిస్ట్రేషన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జిఎస్టీలో వచ్చేసరికి పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ బేస్డ్ ఆన్ రిజిస్ట్రేషన్ అని చెప్పడం జరుగుతుంది. 3 years old limit అనేది ఇట్ ఈజ్ స్టేట్ స్పెసిఫిక్ మెథడ్ mostly 10 lakhs. It is state specific mostly 10 lakhs. GST registration common limited 20 lakhs. GST అంటే వ్యాట్లో 10 lakhs అవుతూ ఉంటే ఇక్కడ జిఎస్టీలో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి కామన్ లిమిట్ ఇన్ డబల్ 20 lakhs అనేది అవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ పేమెంట్స్ ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. వ్యాట్లో వచ్చేసరికి ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. జిఎస్టీలో వచ్చేసరికి ఇట్ ఈజ్ కంపల్సరీ ఇఫ్ ట్యాక్స్ ఈజ్ మోర్ దెన్ 10,000. It is compulsory if tax is more than 10,000. ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసరికి వ్యాట్లో ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ, అవసరం లేదు, అంత కంపల్సరీగా ఉండవలసిన అంత అవసరం లేదు. కాకపోతే జిఎస్టీలో వచ్చేసరికి ఇట్ ఈజ్ మస్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ కంపల్సరీ ఇఫ్ యూ ట్యాక్స్ ఈజ్ మోర్ దెన్ 10,000. డేటా delegation from line each it is or applicable. GST now such delegation forms VAT input tax credit available errors specific payment of tax, filling of wild returns by supplier. ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్రెడిట్ అవైలబుల్ ఎస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ట్యాక్స్, ఫిల్లింగ్ ఆఫ్ వైల్డ్ రిటర్న్స్ బై స్పెల్లర్ అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ట్యాక్స్ ఆన్ ఫైల్స్ వైల్డ్ రిటర్న్స్. Input tax credited, it is available only if supplier pays taxes on filed wild returns. ఇక్కడ బిజినెస్ రెస్పాండింగ్ now retaining for the business. వ్యాట్లో వచ్చేసరికి no retaining for the business. మరి జిఎస్టీలో వచ్చేసరికి జిఎస్టీ రిటైనింగ్ బేస్డ్ ఆన్
టైమ్లీ ఫెయిలింగ్ ది రిటర్న్స్ ఆఫ్ పేమెంట్స్ అని కూడా చెప్పచ్చు.